చూస్తున్నాం. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె దాఖలు చేసిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అన్న జగన్ దగ్గర 82 కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకున్నట్లు షర్మిల అఫిడవిట్లో పేర్కొన్నారు. వదిన భారతికి తాను దాదాపు 20 లక్షలు అప్పున్నట్లు చెప్పారు. ఇక షర్మిల భర్త అనిల్, అత్త విజయమ్మ నుంచి 40 లక్షలు అప్పు తీసుకున్నట్లు షర్మిల అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతేకాదు తన దగ్గర కూడా భర్త అనిల్ 30 కోట్లు అప్పు తీసుకున్నట్లు వెల్లడించారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం షర్మిల పేరిట 123 కోట్లకు పైగా చరాస్తులున్నాయి. అనిల్ పేరిట 45 కోట్లకు పైగా చరాస్తులున్నాయి. షర్మిల పేరిట దాదాపు 10 కోట్ల స్థిరాస్తులు, అనిల్ పేరిట 4 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. షర్మిలకు 3.69 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 4.61 కోట్ల విలువైన వజ్రాభరణాలు ఉండగా అనిల్కు 81.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 42 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, షర్మిల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కదా, సో ఆస్తుల వివరాలు ప్రకటించారు. వీటిని ఎలా భావించాలంటారు? రాజకీయ నాయకులు, అభ్యర్థులు పోటీ చేసేటప్పుడు ఎన్నికల అఫిడవిట్లు అనేది దాఖలు చేయడం అనేది ఎన్నికల నియమావళి ప్రకారం ఖచ్చితంగా చేయాల్సిన అంశం. అయితే ఎప్పుడు కూడా ఒక ఆసక్తికరమైన అంశం అనేది చాలా వరకు ప్రముఖులు కావచ్చు, లేకపోతే అభ్యర్థులు కావచ్చు, వీటిలో మనకి అఫిడవిట్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కడప పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న షర్మిల దాఖలు చేసిన అఫిడవిట్ అనేది చాలా ఆసక్తికరంగాను, మరోవైపు అనేక అంశాల్లో మనకి అంటే ఇంత లోతుగా ఉన్నాయా అంటే ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు అనేది మనకు ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇందులో దాదాపుగా ఆవిడకు అప్పులు కంటే ఆస్తులే తక్కువగా ఉన్నట్లుగా చూపించారు. మరోవైపు స్థిరాస్తుల కంటే చరాస్తులు ఎక్కువగా ఉన్నట్టు చూపించారు. చాలా వరకు స్థిరాస్తులపైన మనం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాం, ఇళ్ళు కావచ్చు, మిగతా కావచ్చు. కానీ చరాస్తులు ఏవైతే ఉన్నాయో, కార్లు కావచ్చు, మిగతా షేర్లు కావచ్చు, వాటిని తక్కువగా చూపించే అంశాలు మనకి చాలా వరకు అఫిడవిట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకి షర్మిలకి సంబంధించింది ఒక ఆసక్తికరమైన అంశానికి సంబంధించి మనం చూస్తే ఇందులో కీలకాంశంగా మనకి కనిపిస్తున్నది దాదాపుగా 123.26 కోట్ల రూపాయలు చరాస్తులు ఉన్నట్లుగా ఆమె తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అంటే 100 కోట్లకు పైగా, 120 కోట్లకు పైగా చరాస్తులు అనడంతోనే ఒక ఆసక్తిగా కనిపిస్తుంది. అందులో మనకి బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి, మరోవైపు షేర్లు కనిపిస్తున్నాయి, అలాగే ఇతరులకు అప్పులు ఇచ్చినవి కనిపిస్తున్నాయి. అంటే చాలామందికి తన అప్పులు ఇచ్చినట్లుంది. ఈ అప్పులు ఇచ్చిన వారిలో తన భర్త కూడా ఉన్నాడు, అనిల్ కూడా అప్పు ఇచ్చినట్టుగా ఆమె ఈ అఫిడవిట్లో పేర్కొనడం అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా మనకు కనిపిస్తోంది. మరోవైపు స్థిరాస్తులకు సంబంధించి కేవలం 9.29 అంటే కోట్ల రూపాయలు, అంటే 9.29 లక్షల రూపాయలను ఆవిడ కేవలం స్థిరాస్తులుగా చూపించారు. ఈ స్థిరాస్తుల్లో కేవలం కడపలో ఉన్న ఇల్లుతో పాటు కొంత చిన్న చిన్న ఆస్తులు మాత్రమే, అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 10 కోట్ల లోపు ఆస్తులు మాత్రమే ఆవిడ ఈ స్థిరాస్తుల్లో చూపించారు. దీంతోపాటు బంగారు ఆభరణాలు, అంటే ఆభరణాలపైన దాదాపు 3.69 కోట్ల రూపాయలు, అంటే 3.69 లక్షల రూపాయల బంగారు ఆభరణాలు చూపిస్తే, అలాగే వజ్రాభరణాలకు సంబంధించి దాదాపు 4.61 అంటే 4.61 లక్షల రూపాయలు బంగారు ఆభరణాలను ఆవిడ చూపించారు. ఇందులోన అంటే ప్రధానంగా మనం అత్యంత కీలకంగా రాజకీయాల్లో అతి చర్చగా దారితీసే అంశాల్లో మనకు కనిపిస్తున్నది ఆమె అప్పులకు సంబంధించి 82.58 కోట్ల రూపాయలు, అంటే 82.58 లక్షల రూపాయలని తన అన్న జగన్ నుంచి అప్పు తీసుకున్నట్లు చూపించడం అనేది ఇప్పుడు రాజకీయాలకే కాదు, అంత ప్రజలందరూ కూడా అత్యంత ఆసక్తిగా చూడాల్సిన అంశం. మరోవైపు రాజకీయ పక్షాల్లో ఒక చర్చనీయాంశమైన అంశం. అంటే ఇప్పటికే తన జగన్ పైన కడప నుంచి పోటీలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్షురాలుగా, పీసీసీ చీఫ్గా కావచ్చు, ఆమె చేస్తున్న అనేక ప్రచారాల్లో ప్రధానమైన టార్గెట్ ఆవిడ చేస్తున్నది జగన్ పైనే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులపైన విమర్శిస్తున్నారు. మరోవైపు ఏదైతే